హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఈ ప్రాపర్టీ చూసే ముందు పూర్తి వివరాల కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ఒక అద్భుతమైన G+2 ఇండిపెండెంట్ హౌసు ఈస్ట్ ఫేసింగ్‌తో 240 గజాలతో లిఫ్టు, కార్ పార్కింగు, కప్‌బోర్డ్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా రూ. 60,000 అద్దెొచ్చే అద్భుతమైన ఆర్టీసీ కాలనీలో అంటే మీకు బ్యూటిఫుల్ లొకేషన్‌లో ఉంది. అంతకన్నా ముందు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. కేవలం 10% మాత్రమే సబ్స్క్రైబ్ చేసున్నారు. సో, దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్‌తో పాటు ఎవ్రీ డే ఒక డిఫరెంట్ ప్రాపర్టీ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా ఎఫర్ట్స్ గుర్తుపెట్టుకొని సో, మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకుంటే అది అందరికీ ఈ సర్వీసెస్ అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇకపోతే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకెళ్తే మనం కార్ పార్కింగ్ చూసి లోపలికొచ్చాం. సో, ఇది మెయిన్ ఎంట్రన్సు. అలాగే ఇది లివింగ్ హాలు. ఎదురుగా కనిపిస్తుంది డైనింగ్ ఏరియా. లెఫ్ట్‌లో దేవుడి గది కూడా ఉంది. ఇది దేవుడి గది. సో, చాలా బ్యూటిఫుల్‌గా అంటే ఫ్లోరింగ్ కానివ్వండి, సీలింగ్ కానివ్వండి, వాల్ కేర్ కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి, వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా సో, చాలా కన్వీనియంట్‌గా ఓన్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్ ఇది. 2 ఇయర్స్ అయింది కన్‌స్ట్రక్షన్ చేసి. సో, ఇది చాలా బ్యూటిఫుల్‌గా యూ యూ షేప్డ్ వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్‌తో పాటు సర్వ్ కూడా ఇచ్చారు. ఇది డైనింగ్ ప్లస్ ఎదురుగున్నది కిచెను. కిచెన్‌కి అటాచ్డ్ వాష్ ఏరియా. అలాగే పైన ఎక్స్‌ట్రా స్టోరేజ్ స్పేసు. ఆహ్, మోడ్యులర్ కిచెన్ ర్యాక్స్‌తో సహా చాలా బ్యూటిఫుల్‌గా విత్ డైనింగ్ ఏరియా ఇది. సో, ఇది లివింగ్ హాలు. సో, ఇది గ్రౌండ్‌లో 2 బీహెచ్‌కే, ఫస్ట్‌లో 2 బీహెచ్‌కే, సెకండ్‌లో 2 బీహెచ్‌కే ఉందనమాట. విత్ లిఫ్ట్ ఫెసిలిటీ. సో, ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. ఇది కొంచెం డోర్ లాక్ చేసుంది. నేను వేరే పైన 2 చూపిస్తాను. సో, అలాగే ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఇది టీవీ ప్యానెల్ ఇది పక్కన. సో, ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. సో, ఇది నేను కంప్లీట్‌గా తీయలేదు. పైన 2 చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో, ఇది 20,000 పైన అంటే మీకిది 20,000 పైన రెంట్స్ వచ్చే అద్భుతమైన లొకేషన్‌లో ఉంది. ఇది కామన్ టాయిలెట్ ఉంది ఇక్కడ. సో, అలాగే ఇది మాస్టర్ బెడ్‌రూము. మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అలాగే టీవీ ప్యానెలు. సో, డ్రెస్సింగ్ యూనిట్స్, సీలింగ్ వర్క్సు, మోడ్యులర్ అంటే ఈ వుడ్ వర్క్ చాలా బ్యూటిఫుల్‌గా చేయించుకుందనమాట. సో, మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అన్నీ రెడీ ఫర్ లివింగ్ స్టాండర్డ్‌లో ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా. సో, చాలా స్పేషియస్ ఫ్లాట్ అని చెప్పొచ్చు. హౌస్ అని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చాము. ఎదురుగా కనిపిస్తుంది స్టెయిర్‌కేసు అలాగే లిఫ్టు. సో, ఇదంతా లివబుల్ కండిషను. చాలా అంటే వాకిల్లాగా చాలా ఎక్కువ స్పేషియస్‌తో ఉన్న ఏరియా. సో, స్టెయిర్‌కేసు ఇటు నుంచి రావచ్చు. ఇది స్టెయిర్‌కేస్ లిఫ్ట్ చుట్టూ తిరుగుతుంది. సో, ఈ గ్రిల్ పెట్టున్నది కిచెన్‌లోకెళ్ళొచ్చు డైరెక్ట్‌గా. ఒకవేళ మెయిడ్ ఉన్నా గానీ మెయిడ్ వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోయేలాగా కూడా ఫెసిలిటీ ఉంది. సో, ఇది మళ్ళీ మెయిన్ ఎంట్రన్సు. సో, ఇది ఉత్తరం సందు. ఇది మెయిన్ ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట. సో, ఇది సేమ్ అండి. కింద గ్రౌండ్‌లో ఏముందో అంతా సేమ్ అలాగే ఉంటుంది. ఇది లివింగ్ హాలు. సో, పక్కన దేవుడి గది, ఈశాన్య వైపు, అలాగే డైనింగ్ ఏరియా. ఎదురుగా కనిపిస్తున్న డోర్ ఓపెన్ చేసిన చిల్డ్రన్ బెడ్‌రూము, అలాగే మాస్టర్ బెడ్‌రూము. ఇది డైనింగ్ ఏరియా. అలాగే ఇది దేవుడి గది. మనం గ్రౌండ్‌లో చూసాం ఆల్రెడీ. సో, ఇది కిచెన్ యుటిలిటీ యాక్చువల్‌గా ఇది మీకు కిచెన్ సర్వ్ కూడా ఇచ్చారు. అలాగే పైన ఎక్స్‌ట్రా స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇదంతా డైనింగ్ ఏరియా. సో, వెరీ లాంగ్ అంటే వెరీ స్పేషియస్ ఇది టీవీ ప్యానెల్ ఇది. సో, లెఫ్ట్ సైడ్‌లో ఒక కామన్ టాయిలెట్ కూడా ఉంది. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. సో, ఇక్కడ దీనికి కామన్ టాయిలెట్ ఉంది. సో, ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. కింద లాక్ చేసి చూపించలేదు కదా! సో, వెనక ఇది వెస్ట్ ఇది నార్త్ సైడ్ అనమాట ఇది. ఇది వెస్ట్. బిల్డింగ్ చుట్టూ తిరిగొచ్చేలాగా కూడా కారిడార్ ఉంది. సో, ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. సో, ఈ ప్రాపర్టీ యాక్చువల్‌గా ఇది గ్రౌండు, ఫస్టు, సెకండు 3 సేమ్ కైండ్ ఆఫ్ ఫ్లాట్స్ అనమాట. ఇది మాస్టర్ బెడ్‌రూము విత్ అటాచ్డ్ బాత్రూము. సో, ఇది మొత్తం బిల్మక్తాగా 3.5 కోట్లు చెప్తున్నారండి. ఇక్కడ మీకు ల్యాండ్ వాల్యూ గజం వచ్చేసరికి మీకు 80-90 కొంచెం ప్రైమ్ జోన్స్‌లో ఇది ఈస్ట్ ఫేస్ కాబట్టి 1,00,000 కూడా జరిగిన సందర్భాలున్నాయని చెప్తున్నారు. సో, అలాగే అంటే అలాంటి ప్రైమ్ లొకేషనే.
సో వెరీ కాస్ట్లీయెస్ట్ లొకేషన్. సో ఇది అన్నిటికీ అంటే మీకు ఎన్టీఆర్ సర్కిల్కి కానివ్వండి, ఇటు సిటీకి కొంచెం బాగా కనెక్టెడ్ అయ్యి ఉండడం వల్ల కొంచెం ప్రైసెస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ చూసాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఓవరాల్గా మొత్తం 3.5 కోట్లు చెప్తున్నారు. సో వెరీ వెరీ స్లైట్ నెగోషియేషన్ ఉండొచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ స్క్రీన్లో ఇచ్చిన మిస్టర్ ప్రసాద్ అనే నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అంటే మీకు కేవలం 30 to 40 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసి మోర్ దాన్ 12 crores సంపాదించిన వాళ్ళ సంఖ్య చాలా పెద్ద మొత్తంలోనే ఉంది. వాళ్ళు వాల్యూ ఇన్వెస్టర్స్ అన్నమాట. అలాంటి వాల్యూ ఇన్వెస్టర్స్ ఫాలో అయ్యే డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ కోసం మన శివరామ్స్ ప్రాపర్టీస్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్ చూడొచ్చు. అందులో ఉన్న టాప్ 2 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది హౌ టు బిల్డ్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫర్ వాల్యూ ఇన్వెస్టర్స్ టు జనరేట్ మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని చెప్పేసి ఈ 2 వీడియోస్ ఉన్నాయి. లేదా రెంటల్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అని చెప్పి 2 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూడొచ్చు. ఇది మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. సో ఆల్రెడీ ఇది సో బెడ్రూమ్స్ లాక్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఉంటున్నారు ఆల్రెడీ. సో నేను అది షూట్ చేయలేదు, కేవలం డైనింగ్ కిచెన్. ఇది డైనింగ్ ఏరియా. సో ఇది కిచెన్ ఏరియా. సో ఓవరాల్గా ఇది లివింగ్ హాలు. ఎదురుగా కనిపిస్తున్నాయి 2 బెడ్రూమ్స్. సో నార్త్ డోర్ కూడా ఉంది ఈ ఫ్లాట్కి. సో అట్లా మీకు కింద నుంచి పై దాకా టోటల్ డీటెయిల్ చూసుకోవాలనుకుంటే కనుక ఒకసారి పర్సనల్గా సైట్ విజిట్ చేయండి. అదే ఈ విజిట్ చేయండి. సో మొత్తం చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రేట్కి ఓకే అనుకుంటేనే మీరు దయచేసి విజిట్కి రండి. సో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి పర్మనెంట్ ప్యాసివ్ ఆదాయం పొందాలనుకుంటే కనుక స్క్రీన్లో ఇచ్చిన 7416644667 నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. లేదా మన ఛానల్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో ఉన్న టాప్ 2 వీడియోస్ చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.